కృష్ణయ్య ఎద్దులు తీసుకుని వెళ్తుండగా ఓ పక్కన ఎద్దు ఆగి ఉంటుంది. అక్కడ ఆపి, ఏమైంది, ఎవరు మీరు అని అడిగితే, నా పేరు రామయ్య, ఎక్కడున్నాలో అర్థం కావట్లేదు, బండ ఆగిపోయింది అని చెప్పగానే, నాతో రండి మీరు అని కృష్ణయ్య రామయ్యని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే సమయం 7 అవుతుంది. రామయ్యతో ఎలాగని చెప్తాడు కృష్ణయ్య, ఏం జరిగినా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళకు, ఎంత పెద్ద భయంకరమైన ఏమన్నా చూసినా గట్టిగా అరవకు అని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. కృష్ణయ్యతో పాటు రామయ్య కూడా పడుకుంటాడు. అలా వాళ్ళిద్దరు పడుకున్న మధ్యరాత్రిలో ఆవు అరుస్తున్నట్టు శబ్దం వస్తుంది. కిటికీ దగ్గరికి వచ్చి రామయ్య చూస్తాడు. అయ్యో, ఆవు బయట ఉండిపోయింది, బయటికి వెళ్దామని బయటికి చూస్తాడు. అంతే, ఎక్కడి నుంచో 2 భయంకరమైన దెయ్యాలు ఆ ఆవుని చంపి తినడం రామయ్య చూసి గట్టిగా అరుస్తాడు. అంతే, కృష్ణయ్య లేచి రామయ్య నోరు గట్టిగా నొక్కుతాడు. ఆ దెయ్యాలు కృష్ణయ్య ఇంటి వైపు చూస్తాయి. అక్కడ ఎవరో లేకపోవడంతో ఆ ఆవుని తినేసి వెళ్ళిపోతాయి. కృష్ణయ్య ఏమున్నా పొద్దున మాట్లాడదాం అని చెప్పి పడుకుంటారు. ఆ తర్వాత రోజు ఏమీ చెప్పకుండానే రామయ్యని బస్సు ఎక్కి, మీ ఊరు వెళ్ళిపో, ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పకు అని చెప్పి పంపించేస్తాడు. ఆ ఊర్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ అని కామెంట్ చేయండి, కంపల్సరీగా పెడతాను. మేము మరెంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోతుంది.